కేసీఆర్ గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకు మునుపు కూడా మాకు టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు చాలా కాలం ఎంత ప్రయత్నం చేసినా మాకు రంగారెడ్డి జిల్లాలో పట్టు దొరికేది కాదు, మహబూబ్ నగర్ జిల్లాలో కూడా పట్టు దొరికేది కాదు, కొద్దిగా ఈ ప్రాంతంలో. ఎందుకు అని ఆలోచిస్తే చాలామంది మిత్రులు మెల్లగా కొద్దిగా సిగ్గుపడుతూ తడబడుతూ చెప్పినారు, అన్న మా రంగారెడ్డి జిల్లా మొత్తంలో కూడా ఎక్కువ రియల్ ఎస్టేట్ చుట్టే పరిస్థితి అంతా ఉంటుంది. తెలంగాణ ఏర్పడితే భూముల ధరలు పడిపోతాయి, తెలంగాణ ఏర్పడితే గిరాకీ తగ్గుతుందట, తెలంగాణ ఏర్పడితే ఇక్కడ భూముల రేట్లు పడిపోతాయట అని చెప్పి కూడా ఒక ప్రచారం విస్తృతంగా జరుగుతుందన్న మా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే ప్రతి ఒక్కరిలో, కింద ఉండే ఏజెంట్ల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద బిల్డర్ల దాకా. నేను చెప్పేది కరెక్టేనా? తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయి, డామ్ అంటది. రంగారెడ్డి, ప్రస్తుతం మేడ్చలు, హైదరాబాదు ఈ ప్రాంతంలో ఎవరైతే వేలాది లక్షలాది మంది ఈ రంగం మీద, నిర్మాణ రంగం మీద కానీ రియల్ ఎస్టేట్ రంగం మీద కానీ ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళ బతుకులన్నీ కూడా ఆగమైపోతాయి అనే ఒక భయం ఏదైతే ఆనాడు తెలంగాణ వ్యతిరేకులు ఒక భావన కల్పించినరో ఇదంతా విస్తృతంగా ఉండేది. దీన్ని మార్చడానికి మాకు చాలా టైం పట్టింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా బాగా జరుగుతుంది, మంచి జరుగుతుందంటే చాలామంది నమ్మలేదు. వీటి మధ్యన ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఫైనల్గా 2014 సంవత్సరంలో ఆవిర్భవించిన నాడే కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు. చాలా స్పష్టంగా ఉద్యమంలో కూడా చెప్పినారు, తర్వాత కూడా చెప్పినారు. ఉద్యమంలో ఆయన చెప్పిన మాట ఏంది? మాది పొట్ట కూటి కోసం వచ్చిన వాళ్ళతో మాకే పంచాయతీ లేదు, మా పొట్ట కొట్టేటోళ్ళతోనే మా పంచాయతీ అనే మాట, ఏ మాట అయితే కేసీఆర్ గారు చెప్పారో, మాది స్టేట్ ఫైటే, స్ట్రీట్ ఫైట్ కాదు, మేమే తగాదాలు పెట్టుకోము, చిలికి ఏ పంచాయతీ పెట్టుకోము, కేవలం అభివృద్ధే మా కులం, సంక్షేమమే మా మతం, అభివృద్ధే మా కులం, సంక్షేమమే మా మతం, తెలంగాణ ఎజెండానే మా ప్రధాన ఎజెండాగా పెట్టుకొని ముందుకు పోతామని చెప్పి ఎన్నికలకు పోయాం. ప్రజల ఆశీర్వాదంతో 2014లో గెలిచాము. గెలిచిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణలో పరిస్థితి ఏంటి అంటే, తెలంగాణలో భూములు ఆనాడు ఎంత పెద్ద భూస్వామైనా కావచ్చు, ఒకటి నీళ్లుండవు. ఎందుకంటే తెలంగాణలో నీకు కాలువల వ్యవసాయం, పెద్ద పెద్ద చెరువులు, వాటిని పట్టించుకునే పరిస్థితి ఎన్నడూ లేదు. 60-70 ఏళ్లలో ఎన్నడూ ఆనాడు పరిపాలించిన వాళ్ళు తెలంగాణలో ఇక్కడ భూములకు కానీ ఇక్కడ ఉండే రైతులకు కానీ నీళ్ళు ఇవ్వాలి, లేదా చెరువులను బాగా కాపాడాలి, చిన్న నీటి వనరులను కూడా సంరక్షించాలి అని ఆలోచన చేయలేదు. దానివల్ల ఏం జరిగింది? ఇప్పుడు మా కుటుంబం ఉదాహరణ తీసుకుంటే, మా తాతగారు, మా నాన్నగారు వారి సొంత ఊరు సిద్దిపేట అవతల చింతమడక అని సొంత ఊరు. పేరుకి దొర, పేరుకి భూస్వామి దొర. కానీ మా తాతకి 9 మంది ఆడబిడ్డలు, 2 కొడుకులు, మొత్తం 11 మంది సంతానం, పెద్ద కుటుంబం. పేరుకి దొర, భూములు బాగానే ఉన్నాయి కానీ భూమిలో నీళ్ళు లేవు. దాదాపు 300-400 ఎకరాలు ఆస్తి అయితే ఉంది, కానీ నీళ్లు లేకపోతే దానికి విలువే ఉంటుంది? భూమికి విలువ లేదు. ఎంత పెద్ద భూస్వామి అయినా మళ్ళీ బిడ్డ పెళ్లి చేయాలంటే అయితే తులం ఇంట్లో బంగారం అమ్మాలి, లేదా సావుకారు దగ్గర పోయి భూమి తాకట్టు పెట్టి పైసలు తీసుకొచ్చి బిడ్డ పెళ్లి చేయాలి. అయితే అందులో 9 మంది బిడ్డలు. మీరు ఊహించుకోవచ్చు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇది మా తాత ఒక్కడి కథ కాదు. తెలంగాణలో భూమి ఉన్నా భూమి లేకపోయినా, చిన్న రైతు అయినా పెద్ద రైతు అయినా, పేరుకు దొరైనా కూలి అయినా ఎవరైనా బతుకు మాత్రం మళ్ళీ అల్టిమేట్గా ఒకటే. ఇది వాస్తవం. ఎందుకంటే నీళ్లు లేవు, వ్యవసాయం పెద్ద గొప్పగా లేదు, సాగునీరు లేకపోతే సంపద సృష్టించడం ఉండదు. అందుకే కేసీఆర్ గారు ఇవన్నీ కూడా ఆయన జీవితంలో ఇవన్నీ దగ్గర నుండి, తన తండ్రి బాధలు కూడా దగ్గర నుండి చూసినాడు. 9 మంది ఆడపిల్లల పెళ్లి చేయాలంటే ఒక తండ్రి భూమి ఉన్నా లేకపోయినా ఎంత అవస్థపడ్డాడో ఆయన కల్లారా చూసినవాడు. అందుకే 2014 పూర్వం మనకు తెలంగాణలో అక్కడో ఇక్కడో కొన్ని ప్లేసులు ఉన్నాయి, అన్ని ప్లేసులు అనం కానీ నారాయణ ఖేడ్ లాంటి ప్లేస్కి పోతే 2 లక్షలకు ఎకరం, 50,000 ఎకరం దొరికిన పరిస్థితి కూడా ఉండే. ఆదిలాబాద్లో కొంత దూరం ప్రాంతానికి పోతే ₹1,00,000 ఎకరం దొరికిన పరిస్థితి ఉండే. కానీ ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను, 2024 సంవత్సరం మనం నుంచి ఉన్నాం. 10 ఏళ్ల తర్వాత కేసీఆర్ పరిపాలన 9.5 ఏళ్ళు చేసిన తర్వాత నాకు తెలిసి వాళ్ళ తెలంగాణలో ఎకరం భూమి ఎక్కడైనా సరే 15-20 లక్షల ఎకరాలకు తక్కువ అయితే ఎక్కడ ఉందని నేనైతే అనుకోను. ఇది గొప్ప ఎట్లా అని మీరు అనొచ్చు. కొంతమంది అంటారు ఇది గొప్ప ఎట్లా, రేట్లు పెరిగితే మిడిల్ క్లాస్కి అందుబాటులో లేకుండా పోయినాయి కదా అని కొంతమంది అనేవాళ్ళు, ఆర్గ్యూ చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఒక్క మాట నేను గుర్తు చేస్తా ఉన్నా, ఒక సామాన్య రైతు 2014 ముందు నారాయణ ఖేడ్లోనో, ఆదిలాబాద్లోనో, ఎక్కడో మంథినిలోనో ఆ రోజు 4 ఎకరాలు ఉన్నాయన నేను అమ్ముకుంటే నా ఏమొస్తాయి పైసలు, నా బిడ్డ పెళ్ళెట్లా చేయాలి, మా పిల్లల చదువుల సంగతి ఏంది, ఇల్లు ఎట్లా కట్టాలి అనే బాధ ఉంటుండే. కానీ ఈరోజు
తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో సాగునీరు బ్రహ్మాండంగా వచ్చి 24 గంటల కరెంట్ వచ్చి రైతు బంధు లాంటి పథకాలు వచ్చి రైతు బీమా లాంటి పథకాలు వచ్చి తెలంగాణలో సంపద పెరిగి ఇవాళ రైతు ఎంత విశ్వాసంగా ఉన్నాడంటే, భూ యజమాని ఎంత విశ్వాసంగా ఉన్నాడంటే, నాకేమన్నా అయినా కూడా నా కుటుంబానికి డోకా లేదు, ఎందుకంటే నా బిడ్డ పెళ్ళికి ఇబ్బంది లేదు, నా 1 ఎకరమో 1/2 ఎకరమో అమ్మితే నా కొడుకు చదువు అయిపోతుంది, నా బిడ్డ పెళ్ళి అవుతుంది, మా ఇల్లు కట్టుకోవచ్చు, నా కుటుంబం అయితే రోడ్డున పడదు అనే ఒక విశ్వాసం వచ్చిందంటే దానికి కారణం మీకెవరో మీకు తెలుసు. ఇవాళ మార్కెట్ ఎట్లుందో నాకంటే బాగా మీకే తెలుసు. ఎట్లుంది మార్కెట్ ఇప్పుడు? బాగుందా? మార్పు మంచిగా ఉందా అంటున్నా. ఏం చెప్పిండ్రు? మార్పు అని ఉదరగొట్టింది. మాకు పొద్దున్నే ఇవాళ మా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కలిసిండు నాకు. ఆయన ఒక మంచి మాట చెప్పిండు. అమ్మ విలువ అన్నం విలువ అవి లేకపోతేనే తెలుస్తుందట. అమ్మ విలువ అన్నం విలువ లేకపోతేనే తెలుస్తుంది, ఎదురుగుంటే అర్థం కాదు. ఎందుకంటే కడుపు నిండా తిండి పెట్టడానికి ఎప్పుడు వెళ్ళి తప్పుడు అమ్మ అన్నం పెట్టానగా పెడుతుంది, విలువ తెలియదు. అన్నం ఏడికెళ్ళి వస్తుందో తెలియదు, ఎట్లా వండుతుందో తెలియదు, ఎంత హాట్ ఉంటుందో తెలియదు. పెట్టుమనగానే పెడుతుంది కాబట్టి మనం మంచిగా తినాలి, అవతల పడాలి, దులపాలి, అవతల పడాలి. మనకు అదొకటే తెలుసు.